ఆ గాయాలు ఏం చేస్తాయంటే మనల్ని దాచేస్తాయి. మళ్ళీ మీరు గమనించాలి, ఎప్పుడు మన శరీరములో గాయాలు కలిగినా, దెబ్బ తగిలినా మనం ఈగలని ఆకర్షిస్తాం, పురుగులను ఆకర్షిస్తాం, జీవులను ఆకర్షిస్తాం. మన శరీరం ఒక గాయం ఏర్పడింది అనుకో, ఏమవుతాయి? ఈగలు, పురుగులు, చీమలు వస్తాయి, ఆకర్షింపడతాం. ఎప్పుడైతే నువ్వు అంతరంగంగా గాయపడ్డావో, మానసికంగా గాయపడ్డావో, హృదయంలో నువ్వు గాయపడ్డావో, నీకు తెలవకుండా నువ్వు సాతానుగాన్ని ఆకర్షిస్తావు. ఎప్పుడైతే నువ్వు గృహలో దాక్కుంటావో, ఎప్పుడైతే నీకు ఇచ్చిన వాటిని బయట పెట్టకుండా నీకు నువ్వే దాక్కుంటావో, ఇక కుటుంబంలో ఇదివరకు నిలబడినట్టు నువ్వు నిలబడవో, నీ వ్యాపారంలో ఇదివరకు నిలబడినట్టు నువ్వు నిలబడవో, దేవుని కోసం ఇదివరకు నిలబడవో, నువ్వు ఎప్పుడైతే నువ్వు దాక్కుండా నువ్వు సాతాను గాని ఆకర్షిస్తావు. సాతాను గాని నువ్వు ఆకర్షిస్తే నీ బతుకుతో ఆడేసుకుంటాడు. ఆడు ఎలా ఆడుకుంటాడంటే పిండేసేస్తాడు. అందువలన నువ్వు గాయపడినా సరే గృహలో ఉండడానికి వీల్లేదు, దాక్కోడానికి వీల్లేదు. నువ్వు బయటికి అడుగు పెట్టాలి. అప్పుడు శత్రువు అనుకుంటాడు, వీడు గాయపడినా బయటికి వచ్చాడంటే వీడిలో ఏదో ఒక గొప్ప శక్తి ఉంది, వీడిలో ఏదో గొప్ప బలం ఉంది, దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడు అని.